తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ సర్కార్ జీవో విడుదల చేసింది. మొదటి గ్రూప్లో ఉన్నవారికి 1% రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూప్లో ఉన్నవారికి 9%, మూడో గ్రూప్లో ఉన్నవారికి 5% రిజర్వేషన్ వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ సర్కార్ జీవో విడుదల చేసింది. మొదటి గ్రూప్లో ఉన్న వారికి 1% రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూప్లో ఉన్న వారికి 9%, మూడో గ్రూప్లో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ సర్కార్ జీవో విడుదల చేసింది. మొదటి గ్రూప్లో ఉన్న వారికి 1% రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూప్లో ఉన్న వారికి 9%, మూడో గ్రూపులో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, 3 దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ చేస్తూ మరి కాసేపట్లోనే జీవో విడుదల చేయబోతున్నారు. ఇక వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. గత ఏడాది సుప్రీంకోర్టు వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది వర్గీకరణకు సంబంధించి. ఈ క్రమంలోనే ప్రభుత్వం వడివడిగా వర్గీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. వర్గీకరణకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్గా మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. సబ్ కమిటీ ఒక ఏకసభ్య కమిషన్ని, జ్యుడిషియల్ కమిషన్ని వేసింది. 2011 జనాభా ప్రకారం కమిషన్ ఒక నివేదికనైతే సబ్ కమిటీకి ఇచ్చింది. ఆ తర్వాత ఇక అసెంబ్లీలో కూడా ప్రభుత్వం బిల్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్ పెట్టడం జరిగింది. గవర్నర్ ఆమోద ముద్ర కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు జీవో విడుదల కాబోతుంది. మరి కాసేపట్లోనే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవోను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తారని చెప్పేసి కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తం కూడా ఎస్సీల దాదాపుగా 50కి పైగా కులాలను 3 వర్గాలుగా విభజించారు. మొత్తం కూడా 59 ఉప కులాలు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి 15% రిజర్వేషన్ ఉంది. ఇక గ్రూప్ 1లో సంబంధించి 1% ఉన్నారు. వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు. ఇక గ్రూప్ 2లో 9% రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు. ఇక గ్రూప్ 3కి సంబంధించి 5% రిజర్వేషన్ని వర్తింపజేయబోతున్నారు. ఇక ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ వర్గీకరణకు సంబంధించి అమలు చేయబోతున్నారు. ఇప్పటి నుంచి ప్రభుత్వం ఏవి నోటిఫికేషన్లు జారీ చేసిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి వర్గీకరణ ప్రకారమే జరగబోతున్నాయి. అంబేద్కర్ జయంతి రోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే దాదాపుగా ఈ వర్గీకరణకు సంబంధించి ఇటు ఎంఆర్పిఎస్ కావచ్చు, అదేవిధంగా మాల మహానాడు పెద్ద ఉద్యమాలు చేశాయి. గతంలో వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టులో కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. చివరికి
కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాల నిర్ణయం బట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్.